ట్రెక్కింగ్ ఈజ్ వెరీ హెల్తీ. సిటీలో అయితే ఫ్రెష్ ఆక్సిజన్ 40% దొరుకుతుంది, ఇక్కడైతే 80% ప్యూర్ ఆక్సిజన్ దొరుకుతుంది. అలా అయితే అందరం ఇలా ఐసీయూలో జాయిన్ అవుతాం. అక్కడైతే 100% ఆక్సిజన్ దొరుకుతుంది. ఫస్ట్ టైం ఏంటి ఒక కొండ ఇంకో కొండ ఎక్కడం చూడటం. కాదు, నాకు మనవడు ఉన్నాడు, వాడికి చదువు అంటే చిరాకు. వాడికి ఫ్రీగా ట్యూషన్ చెప్పాలి నువ్వు. అయ్యో తప్పకుండా పిహెచ్డి అయ్యేదాకా చెప్పాలి. చెప్తాను సార్, నా పిహెచ్డీ అయ్యే వరకు కాదు, వాడి పిహెచ్డి అయ్యేదాకా. ఇడోడు ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే అన్ని షేర్ చేసుకుంటామండి. ఏంటి దరిద్రాన్ని కూడా? దమ్ బిర్యానీ ఎవడైనా షేర్ చేసుకుంటాడు, దరిద్రాన్ని షేర్ చేసుకుంటే నిజమైన ఫ్రెండ్ అంటే. బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడిలా ఉన్నాడు. వీడితో నీకు ఫ్రెండ్షిప్ ఏంటే? కట్ చేయి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు సార్? వీడే. ఎవరెత్తున్నావు? అలాగే ఆ ట్యాంక్ నిండిపోయినప్పుడు కిందకొచ్చి మోటార్ ఆఫ్ చేసేయండి. నీకేం పోయగలం, నీకు ఆథరైటిస్. అయ్యో ఫస్టే కదా, తినటానికి ఏమైనా ఉందా? అంటే హోటల్ నుంచి తెప్పించుకో. మీరు కొంచెం కవితను గట్టిగా అడగండి సార్. గట్టిగా 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 ఆపండి. రైట్ ఇన్ఫర్మేషన్ నీకు తెలుసా? తెలిసినా చెప్పలేను. ఏంటి? తెలుసుకొని చెప్తానంటున్నాను. చెప్పు. చెప్తా చెప్పు చెప్తా చెప్పు చెప్తా చెప్పు చెప్తాను చెప్పు. ఆపండి. పెట్టుకుని మామయ్య, మనోడు మంచి అదృష్టవంతుడు. లేకపోతే మన మధ్యలో కూర్చుని మనతోటి ఇలాంటి ట్రిప్ అంటే మామూలు విషయమా? అవును, మీది పెద్ద టిప్పు సుల్తాన్ ఫ్యామిలీ. మరి ఏంటి బా, లొకేషన్ అదిరిపోయింది మామయ్య. పెంట్ హౌస్ రా, ఓ సెల్ఫ్ దిగుదాం. సెల్ఫ్లు అల్మారాలు కాదు, సెల్ఫీలు అంటారు. లొకేషన్ అటు ఉంది, అందుకే గట్టి పెట్టే. హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ. రా రా, అట్లో హత్తుపండు. అవునుమా, నాకు ఇంకో అమ్మాయి ఉండి ఉంటే ఖచ్చితంగా నీకే ఇచ్చి పెళ్లి చేసేవాడిని. ఉన్నప్పుడు ఎవరో, లేనప్పుడు ఆఫర్లు ఇస్తారు. అంకులా? ఎవరికి అంకుల్? ఏంటమ్మా చెప్పనే లేదు. అమ్మాయి బాగుంటుందా? దీపిక పడుకో. ఏంటి అంత బాగుంటుందా? ఎవరికి తెలుసు, ఆ ఫోటో పెట్టింది.